అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతికి అన్ని పిండి వంటలు చేసుకున్నారా? అప్పాలు, మురుకులు, అరిసెలు, గారెలు, బూరెలు అన్ని పిండి వంటకాలైతే చేసుకున్నారండి. సంక్రాంతి పండగొచ్చేదే పిండి వంటల కోసం. ఏమంటారు? అదైతే నిజమే గదా! నేనైతే అప్పాలు, మురుకులు, అరిసెలు ఈ 3 అయితే చేసినండి. ఇంకా భోగి అవ్వగానే ఇంకా సంక్రాంతి రోజు అయితే పూరీలు చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా అదొక్క ఆలోచన అయితే ఉంది. సరేలేండి. ఈ సంక్రాంతి నుంచి మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అండి. నేను కూడా ఈ సంక్రాంతి నుంచి మా లైఫ్ మారాలని కోరుకుంటున్నా. 2025 అసలు నా లైఫ్‌లో ఎందుకుందో అని అనుకుంటున్నా అండి. నాకు నచ్చనిది 2025లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కన్నా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండయి అనిపిస్తుందండి. ఇంకా ఈ ఇయర్‌లో కూడా కొంచెం ఒడిదుడుకులున్నా అవైతే ఇంకా బీట్ చేసి అయితే ముందుకెళ్ళాలనుకుంటున్నా. చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా! ఇంకా అంత పెద్దగా అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఈ 2026 స్టార్టింగే మంచిగా స్టార్ట్ అయితుందండి. ఇంక ఇది ఇట్లనే ఈ ఇయర్ మొత్తం కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. మీకు కూడా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. సర్లేండి ఈరోజు వ్లాగ్‌లో అయితే నేనైతే మార్నింగ్ లెవ్వగానే ఇంకా అరిసెలే చేస్తున్నా. ఫుడ్ అయితే ప్రిపేర్ చేయంగానే వెంటనే ఇంకా అరిసెల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నా అండి. నిజానికైతే అరిసెలు చెయ్యననుకున్నా. కానీ చేస్తే చేద్దాం లేకపోతే లేదు అని చెప్పేసి అయితే నైట్ అయితే బియ్యం నానబెట్టిన. ఇంకా మార్నింగ్ లేసేసరికల్లా ఇంకా చేద్దాం అయితే అని అనిపించింది. ఎందుకంటే పిండి ఉంది. అంటే బియ్యం నానబెట్టిన, బెల్లం ఉంది, నువ్వులున్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి గదా! ఇంకా చేసేద్దాం ఎందుకు ఏదో పండగకి అంటే ఇప్పుడు మనం చేసుకునేయే పిండి వంటలు. అందులో స్వీట్ గూడా ఉంటది గదా! ఇంకా స్వీట్ ఎందుకు తక్కువ చేయడం. ఒక 4, 5, 10, 20 చేసేసుకుందాం అని జెప్పేసయితే ఇంకా నైట్ అయితే నానబెట్టిన బియ్యం ఉండే. ఇంకా ఆ బియ్యాన్నయితే ఇంకా మిక్సీ బట్టయితే ఇంకా స్టార్ట్ చేసినండి. మిక్సీ పట్టేసి ఆయంత పిండినైతే జల్లించుకొని చేశానండి. అసలు చెయ్యననుకున్నా కానీ చేసిన. ఇంత పర్ఫెక్ట్‌గా వస్తాయని అస్సలు అనుకోలేదండి. నిజంగా అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. ఇంతకుముందు చేసిన దానికన్నా ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. నాకు గూడా మస్తు హ్యాపీగా అనిపించింది. ఏదైనా సరే మనం చేసిన వంట వస్తే ఇంకా హ్యాపీనెస్సే వేరు గదా! ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అయితే పక్కింటి ఆంటీ వచ్చి చూసి మరి పోయింది. ఇంకా ఏం చేస్తున్నావు అని. ఆమె చాయ్ తాగుకుంటూ వచ్చింది. అప్పుడు నేను అరిసెలు చేస్తున్నా. ఇంకా చూడండి టైమింగ్ ఎట్లుందో. ఇంకా తొందరగా అయితే అరిసెలు చేసేసి స్నానం చేద్దామని చెప్పేసి ఇంకా అరిసెలయితే స్టార్ట్ చేసినా అండి. ఇంకా వేడైతుంది ఇంకా పొయ్యి దగ్గర కూర్చుంటే అని చెప్పేసి అయితే ఇంకా కొన్నే గదా! ఎక్కువ టైం ఏం పట్టదనేసి అయితే ఇంకా చేసేద్దామని అనుకున్నా. ఇంకా ఫైనల్‌గా అయితే అరిసెలయితే కంప్లీట్ చేసిన. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అరిసెలది ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒకసారి అయితే రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాను. కావాలంటే చూడండి. ఇంకా నేనైతే వ్లాగ్‌లో చూపిస్తున్నా. ఒక్క అరిసె కూడా ఇరిగిపోలేదండి. ఫస్ట్ ఏసిన 2 అరిసెలు మాత్రం ఆయిల్ వేడిగాక ముక్కలైపోయింది. కానీ ఆ తర్వాత ఇంకొక్క అరిసె కూడా ఇరిగిపోలేదు. అంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. ఇంకా మంచిగా నువ్వులు కూడా అద్దుకున్న అరిసెలకు. చాలా బాగున్నాయండి. చాలా బాగా కూడా వచ్చినాయి అరిసెలు. ఇంకా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! నాకు తెలుసండి మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయని. సరేనండి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసమే వచ్చి తీసుకెళ్ళండి. ఓకేనా? కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే మంచిగా రెసిపీ షేర్ చేస్తా. మీరైతే చూసుకొని ఇంట్లో చేసుకోండి. పక్కా కొలతలతో సహా చెప్తానండి. ఇంకా ఏం చెప్తాను ఇంకా చూసాక మీకే అర్థమవుతుంది కదా! డైలీ వ్లాగ్ కదా బోర్‌గా ఉంటది అని అనుకోకండి. చాలా బాగుంటదండి వ్లాగ్. చాలా ఫన్నీగా ఉంటది. మన సబ్స్క్రైబర్స్ ఇంటికి కూడా వెళ్ళినామన్నట్టు మనం. అదేనండి మన పక్కింటి ఆంటీ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అన్నట్టు. ఇంకా వాళ్ళైతే ఈరోజు మేము అప్పాలు చేస్తున్నాం కదా! మా వీడియో తీయు అని చెప్పేసి అయితే అన్నారండి. మన సబ్స్క్రైబర్స్ అడిగినాక మనం ఊకుంటామా? ఇంకా వీడియోకైతే సిద్ధమైపోదాం అని చెప్పేసి అయితే ఫాస్ట్‌గా అరిసెలు చేసేసిన. అరిసెలు చేసి ఇంకా కొంచెం ఫుడ్ అయితే తిందామని చెప్పి ఇంకా ఫుడ్ అయితే తింటున్నా అండి. ఈరోజైతే వంకాయ కర్రీ అయితే చేసినండి. 2 వారాల నుంచి మా ఆయన అయితే వంకాయ కూర చేయమంటుండు. అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈ వారం అయితే నిన్ననే అండి మా ఊళ్ళో అయితే మార్కెట్ ఇంకా వంకాయలు తీసుకొచ్చి వంకాయ కర్రీ అయితే చేసిన. అట్లాగే నాకెంతో ఇష్టమైన పప్పు కర్రీ నిన్న చేసిన కదా! ఇంకా అదైతే ఉంచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కాబట్టి ఇంకా వంకాయ కర్రీ ఇంకా పప్పు కాంబినేషన్‌లో రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ పెట్టుకొని ఇంకా హ్యాపీగా తినేసినండి. నాకైతే పప్పు ఉంటే చాలు ఇంకే కర్రీ అవసరం లేదండి. మినపప్పు అంటే నాకు అంత ఇష్టం. నాకు ఫేవరెట్. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి ఓకేనా? నేనైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటా తింటున్నా పప్పు కూర. ఇంకా మా ఆయన కూడా వంకాయ కర్రీతోటి మంచిగా హ్యాపీగా తినేసిండు. ఆయన ఎప్పుడో పొద్దున తిన్నాడు. నేనైతే ఇప్పుడు తినేసరికల్లా 1 అవుతుందో 2 అవుతుందో అండి. ఇప్పుడు తింటున్నా. రోజు ఒక పూట భోజనమే కదా! అందుకే ఆఫ్టర్‌నూన్ తింటున్నా. ఇంకా నైట్ లేదు, మార్నింగ్ లేదు. ఇంకా తింటలేను.
అందుకని ఇంకా మధ్యాహ్నం తింటున్నా. ఇంకా నా పనులన్నీ అయిపోయేసరికల్లా ఆఫ్టర్నూన్ అయితే అయిందండి. ఇంకా అరిసెలు గిట్ట చేసిందాకంటే భోజనం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాదైతే ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికైతే పోయినా. ఎందుకంటే ఇంకా నిన్న మనకు వాళ్ళు సహాయం చేసిర్రు కదా, మనం కూడా పోయి వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. ఇంకా అన్ని క్యూరియాసిటీ తోటి అయితే పోయినా. ఇంకా అంతలోపు అయితే వాళ్ళు సగం అప్పాలైతే ఫినిష్ చేసిరండి. ఇంకా ఆంటీ మస్తు జోక్గా మాట్లాడుతూ అసలు ఈరోజు పొద్దంతా ఎట్లా గడిచిందో అసలు అర్థం కావట్లేదండి. అంత ఫన్నీగా జోక్స్ వేసింది అన్నట్టు. ఇంకా నవ్వుడు మేము ఏం పిండి కలుపుతున్నావు అంటే అప్పాల పిండి కలుపుతున్నా అని చెప్తుంది. ఇక నవ్వు అంటే ఇంకా మామూలు నవ్వు కాదు. ఇంకా ఇవైతే అయిపోయినాయండి. వీటిని అయితే ఏమంటో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేనే చెప్తా. వీటిని షేగోళ్ళు అంటారండి. సూనికైతే సకినాలు లెక్కున్నాయి కదా, కానీ కాదండి షేగోళ్ళు అంటారు. చూసిరా ఇట్లయితే చేతితోటి అయితే ఇంకా దేనిపైన ఒక దానిపైన ఇంకా దాన్ని సన్నగా చేసి ఇంకా రెండు ఎడ్జ్లు అయితే కల్పిస్తారండి. నాకైతే చేయరాదండి. ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఇంకా వాళ్ళ చిన్నోడైతే వీడియో తీస్తూ ఇంకా ఆట ఆడుతున్నాడు మాతోని. ఇంకా ఆంటీ అంటుంది, వీడియో తీస్తున్నావా లేదా, మంచిగా తీస్తున్నావా లేదంటే తీస్తున్నది ఆంటీ, తీపిస్తున్నది అని చెప్పేసి అయితే అన్న. ఇంకా వాళ్ళైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు పిల్లలు, ఇంకా ఆంటీ వాళ్ళు, ఇంకా నేను కూడా మస్తు ఈరోజు ఫుల్ ఫన్ అంటే ఫన్ అండి. ఇంకా వీళ్ళది అయితే ఏందో చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా అవి షేగోళ్ళు వేస్తూ ఉంటే ఇంకా ఆయిల్ అయితే పైకి జిత్తుతూ ఉంది. అందుకని దానిపైన అయితే మూత అయితే కప్పిరు. ఆంటీ ఎందుకట్లా జిల్లుతుంది అంటే మాకు అట్లని జిల్లుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. అవునా నిజమా అనేసి అయితే అనుకున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత అక్క ఇట్లా జిల్లుతేనే షేగోళ్ళు పర్ఫెక్ట్ అయినట్టు, లేకపోతే కాదని చెప్పేసి అయితే అన్నది. అవునా అక్క మరి ఇప్పటివరకు గట్ల చెప్పినావు, ఎందుకు చెప్పినావు అని చెప్పేసి అంటే అట్లా అన్నం అప్పాలు చేస్తున్నా ఆంటీ పాపం. వీడియో తీస్తావా తీయవని అడిగటే ఇక తీస్తున్నా. ఇక సూపర్ ఖతర్నాక్ వస్తున్నాయి. అయ్యో ఇవన్నీ మాటలు వీడియోలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంకుల్ కష్టపడి ఫన్ మూమెంట్స్ ఇవన్నీ. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇవే మా యొక్క తీపి గుర్తులు కదక్క. ఎక్కడున్నా సరే ఇక ఇవి గుర్తుకుంటాయి అన్నట్టు కదా. మీరు అప్పుడు గుర్తు చేసుకుంటారు, అబ్బా అప్పుడు ఉండే అట్లా ఇట్లా అని చెప్పేసి. 2026లో మాకు ఒక ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్ ఎప్పుడు అవసరమేరా. ఆంటీ ఇందా ఆంటీ చూసిన ఎన్ని అప్పాలు చేసి, ఇవన్నీ అప్పాలు నాకు గిఫ్ట్. అట్లా ఇన్ని అప్పాలు ఎంత బాగున్నాయి కలర్స్.